నేను పవన్ కళ్యాణ్ అన్నాను, పాగల్ కళ్యాణే అంట. ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే ఒక బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినావు. ఇవాళ బీసీ బిడ్డ, ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే, సావు బతుకులల్లా కొట్టుమీట ఆడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఏడ వండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దులలో సైనికుల కంటే గొప్పోళ్ళా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకొని సరిహద్దులలో చనిపోయే సైనికులు, ఆర్మీ జవాన్ల కంటే గొప్పలారా సినిమా హీరోలు, సౌటలారా మీరు? ఇవాళ రక్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏడ వండుకున్నవరా నువ్వు ఇంతకు? నేను నాడు పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీనికి ఓట్లు వేయద్దు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా, జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడని 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా బహుజన బిడ్డలందరికీ తెలుసు. మూర్ఖుడా నువ్వెందుకు వస్తలేవు ఇవాళ? మీ అన్న సిల్క పలుకులు వలుకుంటా సినిమాలలో తిరుగుతుండు, నువ్వు సినిమాలలోకి వెళ్ళి వచ్చి మా పూరల్ని అన్యాయం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పెద్ద పీఠం వేసుకున్నా జనసేన, ఇక్కడ బీసీల కండువలు వేసుకొని నువ్వు డిప్యూటీ సీఎం అయినావు బిడ్డ. ఇవాళ సిగ్గు లేకుండా ఎడబండుకున్నావురా బాబు నువ్వు.